డబ్బు ముందు దేవుని మీద ఉండే భయం, భక్తి, నమ్మకం కూడా ఓడిందనమాట. హాయ్ హలో, వెల్కమ్ టు SM గాసిప్స్ విత్ పాషా. నేను తినను, వేరే వాళ్ళని తిననివ్వను అని ఖచ్చితంగా చెప్పారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. కానీ మీరు తిన్నారో లేదో మాకు తెలియదు, కానీ అక్కడ ఏకంగా 200 కోట్లు రామ మందిరం విషయంలో తినేశారండి. మన దేశంలో ఉన్న హిందువులంతా రాజకీయంగా బీజేపీ ఉంటే మన ఆలయాలకు, మన నమ్మకాలకు రక్షణ ఉంటుందని భావిస్తారు. కానీ మన రామ మందిరంలో జరిగిన స్కామ్ లో ఈ వాళ్ళ నమ్మకానికి తూట్లు పొడిచే రకంగా అయితే ఉంది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరానికి దేశవ్యాప్తంగా దాదాపు 3000 కోట్ల విరాళాలు అయితే వచ్చినాయి. అందులో 2200 కోట్లేమో మందిర నిర్మాణానికి ఖర్చు అయింది. ఇంకా మిగతా 800 కోట్లు ఉంటాయి. ఆ 800 కోట్లు ఆలయ సిబ్బంది దాదాపు 200 కోట్లు కాజేశారట. ఈ విషయాన్ని సిట్టు ధృవీకరించి 8 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. నిజంగా ఆలయ ట్రస్ట్ వాళ్ళే చేశారా ఈ దొంగతనం? ఈ దొంగతనం వెనకాల బీజేపీ నాయకుల హస్తం ఏమనుందా, అంటే పెద్దల హస్తం, లేదంటే RSS పెద్దల హస్తం ఏమనుందా? ఒకవేళ సిట్ విచారణ ముగిసిన తర్వాత బీజేపీ వాళ్ళది కానీ RSS వాళ్ళది కానీ పాత్ర ఉంటే ప్రజల నమ్మకానికి మీరేం సమాధానం చెప్తారు మోడీ గారు? అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ తన భుజాల మీదకి ఎత్తుకొని కట్టించింది, ప్రతిష్టాత్మకంగా కట్టించింది. మరి ఇప్పుడు ఇలాంటి జరుగుతుంటే నెక్స్ట్ 2027లో ఉత్తరప్రదేశ్ లో జరగబోయే ఎలక్షన్ లో మీ పరిస్థితి ఏంటి? కనీస జాగ్రత్తలు కూడా లేవు. ట్రస్ట్ వాళ్ళకి యూనిఫామ్ లేదట, ఒక రోబోటిక్ మానిటరింగ్ లేదు. అక్కడ ఎవరైతే ఆలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళకి తెలిసిన వాళ్ళనే, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే ఆలయ కమిటీలో మెంబర్స్ గా జాయిన్ చేసుకున్నారట. ఇది నేనంటున్న మాట కాదు, అలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిర్లోనే ఇలా జరిగితే దేశంలో ఉన్న మిగతా ఆలయాల పరిస్థితి ఏంటి అని ప్రజలైతే అడుగుతున్నారు. దీన్ని బట్టి మనకి ఫైనల్ గా తెలుస్తుంది ఏంటంటే డబ్బు ముందు దేవుని మీద ఉండే భయం, భక్తి, నమ్మకం కూడా ఓడిందనమాట. జై హింద్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.